ఐఐటీలో సీటు రాలేదన్న మనస్తాపంతో లాస్యానందిత అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉదయం ఎంతసేపటికి గదిలోకి వెళ్లిన కూతురు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి గది లోపలికి వెళ్ళింది. అప్పటికే ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దాంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదుతో చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, సీటు రాలేదనే దిగులుతో ఒక లాస్యానందిత అనేటువంటి యువతి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. చైతన్యపురిలో దారుణం చోటు చేసుకుంది. వరంగల్ నీటిలో సీట్ కోసం ఎదురు చూస్తున్న యువతి ఏదైతే ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. లాలా చందన అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తండ్రి జేబీఎస్ లో ఆర్టీసీ ఉద్యోగిగా అయితే పనిచేస్తున్నాడు. ముఖ్యంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఎంతసేపు బయటకు రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి తలుపులు కొట్టి తీయకపోవడంతో తలుపులు తొలగించి లోపల వెళ్ళి చూసేసరికి ఆ కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా అయితే షాక్ అయితే గురైంది. వెంటనే డైల్ 100 కాల్ చేసి పోలీసులకి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి అయితే ఆ పోలీసులు అయితే చేరుకున్నారు. మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా ఐఐటీలో సీటు వస్తుంది అనుకుంటే వరంగల్ ఎన్ఐటీలో సీట్ రావడం, అలాగే తల్లిదండ్రులను వదిలి కాలేజీ హాస్టల్కి ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం రావడంతోనే మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడినట్లయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేసుకుని ప్రస్తుతం పోలీసులు అయితే దీనిపై అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే చైతన్యపూరిలోని చందన అనే ఆమె అయితే విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకోవడంతో, అలాగే ఇటీవల జేఈ మెయిన్స్ లో కూడా ఈమె మార్కులు అయితే సాధించింది. కానీ దీనికి సంబంధించి ఏదైతే ఐఐటీలో సీటు వస్తుందని అనుకుంది, కానీ ఎన్ఐటీలోని సీట్ రావడంతో అలాగే తల్లిదండ్రులు వదిలి హాస్టల్కి వెళ్ళి చదువుకోవాలి, ఒంటరిగా ఉండాల్సి వస్తుందంటూ కూడా ఆమె ఆవేదనకు గురైందంటూ కూడా ప్రస్తుతం ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే పోలీసులు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే ఆమె తన రూమ్ లోకి వెళ్ళి ఊరేసుకుంది, అలాగే వెంటనే ఆమె తల్లి కూడా ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి తలుపులు కొట్టినా సరే తీయకపోవడంతో ఆ తలుపులు తొలగించి లోపల వెళ్ళి చూసేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుంది. వెంటనే తల్లి కూడా ఒక షాక్ కి అయితే గురైంది. ప్రస్తుతం 18 ఏళ్ల యువతి చనిపోవడంతో కూడా చుట్టుపక్కల కూడా విషాద ఛాయలకే అలుముకున్నాయి. సునీల్. రైట్ కుమార్. కంప్లీట్ చేసింది. వాళ్ళ యొక్క రెండవ కూతురు లాలస చందన అనే అమ్మాయి తన ఇంట్లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి రీసెంట్గా ఎన్ఐటీలో సీట్ రావడం జరిగింది. ఎన్ఐటీ వరంగల్లో వచ్చింది, సీట్ రావడం జరిగింది. ఆమె కొద్దిగా సెన్సిటివ్గా ఉన్నది. ఆ ఐఐటీ రాలేదని ఒక బాధ, మరియు ఎన్ఐటీలో సీట్ వచ్చింది. ఆ సీట్ అక్కడ జాయిన్ అయ్యే సమయంలో తల్లిదండ్రులకి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరం అవుతున్న మనస్తాపం మరియు ఇతర కారణాల వల్ల ఆమె ఈరోజు 5:30 గంటల ప్రాంతంలో తన ఇంట్లో ఫ్యాన్కి శారీతోటి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసాము. ఆమె యొక్క డెడ్ బాడీని ఉస్మానియా మార్చరీకి తరలించడం జరిగింది. రేపు ఇంక్వెస్ట్ పిఎంఈ తర్వాత డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. రవీంద్ర అనే ఒక ఆయన కంప్లైంట్ చేసింది. వాళ్ళ యొక్క రెండవ కూతురు లాలస చందన అనే అమ్మాయి తన ఇంట్లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి రీసెంట్గా ఎన్ఐటీలో సీట్ రావడం జరిగింది. ఎన్ఐటీ వరంగల్లో వచ్చింది, సీట్ రావడం జరిగింది. ఆమె కొద్దిగా సెన్సిటివ్గా ఉన్నది. ఆ ఐఐటీ రాలేదని ఒక బాధ, మరియు ఎన్ఐటీలో సీట్ వచ్చింది. ఆ సీట్ అక్కడ జాయిన్ అయ్యే సమయంలో తల్లిదండ్రులకి